మళ్ళీ ఏమైందిరా నీకు? మొన్ననే జాబ్ చూడు, జాబ్ చేస్తా మంచిగా ఉంటా అన్నావు. మొన్న శివింటికి వస్తున్నట్టు ఏమో అన్నావట మళ్ళా? ఏం లేదురా, నాకే మంచి అనిపించలేదు ఇక. ఇక నాకు అది అద్దురా రే. దాన్ని శివకు ఫోన్ చేసి తీసుకోమని చెప్పరా వాళ్ళ ఇంటికి. మళ్ళీ ఏమైందిరా నీకు? మొన్ననే కదరా జాబ్ చేస్తా మంచిగుంటా అన్నావు. మొత్తం పిచ్చోళ్ళకే ఎత్తాను. సైకోనే వారా? మా మెదడులో పురుగున్నా ఏమున్నదిరా? అరే సంతోష్, ప్లీజ్ రా, నన్ను ఏం అడగకురా. నేను మాత్రం దాంతో ఉండలేను రా. వాళ్ళ అన్నకు నా ముందే ఫోన్ చేసి వచ్చి దాన్ని ఇంటికి తీసుకోమని చెప్పురా ఇక. అరే మళ్ళీ ఎందుకు వీడిపోడు? మంచి తావుడు బంద్ చేసినావు, జాబ్ చేస్తా అంటాను. మంచిగా జాబ్ చేసుకుంటే సంగీతంతో హ్యాపీగా ఉండరా. అరే సంతోష్, ఇప్పటి వరకు నేను లైఫ్లో ఎట్లాంటి హెల్ప్ అడగలేరా. ఇది ఒక్కటే అడుగుతాను రా, ఇది ఒక్కటి చేసి పెట్టరా. నువ్వు నా మంచి కోరుకుంటాను అయితే ఎందుకు ఏంటి అని చెప్పేసి ఏం అడగకుండా నాకు నువ్వు దానికి డైవర్స్ స్టార్ట్ చేయరా. ఇంతకు మించిన హెల్ప్ నాకు నువ్వు ఇక లైఫ్లో చేయాల్సిన అవసరం లేదు. ప్లీజ్ రా, ఇది ఒక్కటి చేయరా, నీకు దండం పెడతాను రా ఇక. అరే నీకేనా మెదడు పని చేస్తుందా అన్వేష్? డైవర్స్ ఏందిరా డైవర్స్? అరే సైకోగాన్ లెక్క బిహేవ్ చేస్తాను ఏందిరా? అవునరా సంతోష్, నేను నిజంగా సైకోగానేరా. ఇగో నా మంచి కొడుకుని అయితే నేను చెప్తాను కదరా, నాకున్న దానికి డైవర్స్ ఇప్పిరా. లేదంటే చెప్పు, నీకు తెలిసిన లాయర్ కదా, వాని డీటెయిల్స్ అన్నీ నేను పోయి మాట్లాడుకుంటా వాళ్ళతోటి. అరే నువ్వేదో మనసులో పెట్టుకుని చెప్తానవరా. నాకు నిజం చెప్పురా, ఊపనికి ఎప్పుడు ఏం జరిగిందో. నువ్వు మంచిగా ఉన్నావు, తావుడు బంద్ చేసినావు, జాబ్ చేస్తానంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా రా. అరే ప్లీజ్ రా, నిజం చెప్పురా. డైవర్స్ ఎందుకు కావాలంటావు చెప్పు నాకు. నాకు ఏం కాలేరా నాకు. నువ్వు మాత్రం ఒక్క పని చేసి పెట్టరా ప్లీజ్ రా సంతోష్. అరే తావుడు బంద్ చేసినావుగా, మళ్ళా దగ్గెందుకు వస్తుందిరా? ఆ టీబీ పేషెంట్ తగ్గినట్టు తగ్గుతావు. అరే ఎక్కడ తావుడు బంద్ చేసినరా, మళ్ళీ స్టార్ట్ చేసినరా. నాకు అది నా ఇంట్లో ఉంటా అంటే దాన్ని చూసుకుని ఉంటానే నా వల్ల అయితే లేదురా. ప్లీజ్ రా, నాకు ఒక్క చిన్న హెల్ప్ చేయరా సంతోష్. దానికైతే ఎటు చేసి నాకు దానికి డైవర్స్ వచ్చినట్టు చేయరా ప్లీజ్ రా సంతోష్. అరే ఎవడైనా కలపడానికి హెల్ప్ చేయమంటే హెల్ప్ చేస్తా, కానీ విడిపోవడానికి అయితే నేను నా వల్ల కాదురా, నేను చేయను రా. సరేరా, నేనేం చేయాలా చేసుకుంటా పోరే. చెప్పేది తినరా. అరే ఆగురా. అరే అన్వేష్ ఆగురా, ఆగు ఆగు. అరే మూతికి బ్లడ్ ఏందిరా? ఖర్చు కదా బ్లడ్ ఏందిరా? అరే సంతోష్, అయిపోయిందిరా నా పని, అయిపోయిందిరా. తాయి నా లివర్ అంతా ఖరాబ్ అయిందట్రా. నేను ఎక్కువ రోజులు బతకరా ఇక. అందుకే కదా నాకు దానికి డైవర్స్ ఇప్పి అని చెప్పేసి అడుగుతాడా. అన్వేష్ ఏం మాట్లాడతావు రా? నీకు లివర్ డ్యామేజ్ అవడేంద్రా? ఏ డాక్టర్ చూపించుకున్నావు? ఏమన్నాడు చెప్పురా. అరే మొన్ననే రా డాక్టర్ పై చూపించుకొచ్చుకున్నారా. అన్నం తింటే సడన్గా నోట్లోకి వెళ్ళి రక్తం వచ్చిందిరా. ఎందుకు ఇట్లా రక్తం వస్తుందా అని చెప్పేసి పోయి అన్నీ టెస్టులు చేయించుకుంటే తాయి లివర్ మొత్తం ఖరాబ్ అయిందిరా. ఇక డాక్టర్ని ఎక్కువ రోజులు బతకాలన్నారు, అస్సలే తాగకన్నారా. మోషన్ పోతుంటే కూడా రక్తం వస్తుందిరా. అందుకే కదరా నాది ఎట్లన్నా అయిపోతుందిరా. ఇక దానికన్నా డైవర్స్ తీసుకొని దాన్నన్నా వాళ్ళ ఇంటికి పంపిస్తే తర్వాత అది ఇంకా వేరే ఏదైనా పెళ్ళన్నా చూసి చేసుకొని మంచిగా ఉంటుందిరా. ప్లీజ్ రా సంతోష్, ఏదో ఒకటి చేసి నాకున్న దానికి డైవర్స్ ఇప్పిరా. అరే నీకేంద్రా ఇట్లా? నాకు అసలు ఏం అర్థం అవుతలేదురా. సరే తీరా, దానికి వేరే దారి ఉంటుంది, కానీ డైవర్స్ ఎందుకురా? ఏ హాస్పిటల్ చూపించుకున్నా చెప్పు. దాన్ని నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాను, అక్కడ పోయి మళ్ళీ రిపోర్ట్లన్నీ చెక్ చేయించుకుందా? లేదురా, నేను ఆల్రెడీ వేరే డాక్టర్ దగ్గర సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకున్నారా. ఇక బతికే ఛాన్సెస్ ఏం లేవురా. ఇగో ఇప్పుడు నేను డైవర్స్ తీసుకుంటే అదన్నా జర సంతోషంగా ఉంటుందిరా. ఇప్పుడు నేను ఇట్లనే ఉన్నాక చచ్చిపోయినా అనుకో, అప్పుడు దాన్ని అయితే ఎవరు చేసుకోరా. ఇట్లా డైవర్స్ అయిపోయిన తర్వాత అయినా సరే వీడు తాగి చచ్చిందని చెప్పేసి నాకు పేరు బదనాం అయిపోతుంది. అదన్నా వేరేటో చేసుకునేటోరైనా దాన్ని సంతోషంగా చూసుకుంటారా. దాని లైఫ్ అయినా సంతోషంగా ఉంటుందిరా. ప్లీజ్ రా సంతోష్, నాకు ఏదో ఒకటి చేసి డైవర్స్ ఇప్పిరా దాంతో. అరే ఫస్ట్ డైవర్స్ గురించి పక్క పెట్టు. నాకు తెలిసిన హాస్పిటల్ నేను అక్కడ చూపిద్దా, అన్ని టెస్టులు వేయించుకుందాం పదా. అరే ఏ హాస్పిటల్ చూపించినా వేస్ట్ చేయరా, అయిపోయిందిరా నా పని. హలో అన్న. చెల్లె నువ్వు బాగున్నారా అనే? సరే కానీ బాగా ఏం చేస్తాండే? ఆయన ఈ మధ్య ఇంట్లో అస్సలు ఉండట్లేదు అన్న, ఎప్పుడు చూసినా బయటనే ఉంటున్నాడు. అవునా అనే చెల్లె? సరే కానీ ఇంతకు బావతో మాట్లాడినావా? ఆదివారం వస్తాన్నారా అనే? లేదన్నా, ఆయనతో ఎప్పుడు మాట్లాడదామన్నా అస్సలు ఇంట్లో ఉంటలేడు. మళ్ళీ ఫస్ట్లో చేసినట్టు చేస్తున్నాడు అన్న. అసలు ఏమైందే బావకు ఇట్లెందుకు చేస్తాండే? తావడు మానేసిండు, జాబ్ చూసుకుంటాడు, మంచిగా ఉంటాడు అనుకుంటే గిట్లెందుకు చేస్తాండే మళ్ళా? ఏమో అన్న, ఏమైందని అడిగితే కూడా ఏం చెప్తలేడు. నామే ఇష్టం ఉన్నట్టు అరుస్తున్నాడు. మరి ఎట్లా చెల్లి, సండే వస్తారా లేకపోతే మేమే మాట్లాడుకోవాలన్నా?
నువ్వేం టెన్షన్ పడకన్నా, ఆయన వచ్చినాక నేను అత్తమ్మ మాట్లాడి ఈ సండే ఎట్లయినా ఇంటికి వచ్చేటట్టు చేస్తాం. సరే చెల్లి, బావ నేను రాను అది ఇది అంటే మాత్రం ఆయన మాత్రం ఏం బలవంతం పెట్టకు, సరేనా మరి? ఓకే అన్న. ఇంట్లో అందరు మంచిగా ఉన్నారా? ఆ అమ్మాయి గురించి తెలుసుకున్నావా? అందరు బాగానే ఉన్నారే. ఆ అమ్మాయి గురించి కూడా తెలుసుకున్నా, అమ్మాయి కూడా చాలా మంచిది. సో మనల్ని కూడా ఓకే అన్నారు. సరే అన్న, నువ్వు మా గురించి ఏం టెన్షన్ పడకు. మేము ఎట్లయినా ఆదివారం వస్తాం, నీ ఏర్పాట్లు చేసుకో. సరే చెల్లి, ఓకే. అబ్బా, చాలా రోజుల తర్వాత మా ఇంట్లో మంచి శుభకార్యం జరుగుతుంది అనుకున్నా. ఇప్పుడేమో ఈయన ఇట్లా చేస్తున్నాడు. ఏదో ఒకటి చేసి ఆయన వచ్చినాక నచ్చ చెప్పి మా ఇంటికి తీసుకుపోవాలి ఆదివారం.